ఈరోజు మీకు డయాబెటిక్ ఫుట్, మెయిన్గా డయాబెటిక్ ఫుట్లో జరిగే అల్సర్స్ కానీ గ్యాంగ్రీన్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. హలో, నేను డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తరు. నేను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కి హెచ్ఓడి అండ్ సీనియర్ కన్సల్టెంట్. మీకు తెలిసే ఉంటుంది, ఈ కాలంలో ఎస్పెషలీ మన ఇండియాలో షుగర్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇలా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళలో వాళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక టైంలో కాలుకి దెబ్బ తగలడం, ఆ గాయం మానకుండా ఉండడం, ఆ గాయం పెద్దగా అయ్యి ఒక్కోసారి గ్యాంగ్రీన్ గా మారే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇలా షుగర్ ఉన్న వాళ్ళల్లో కాలుకి దెబ్బ తగిలినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని అది తొందరగా మానేదానికి మనం ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఇలా గాయం మానకుండా ఉండేదానికి ముఖ్య కారణము ఆ షుగర్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల, దా కారణం వల్ల ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గడం వల్ల, రెండోది రక్త ప్రసరణ కాళ్ళకి సరిగ్గా లేకుండడం వల్ల కూడా జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 3 పిల్లర్స్ అంటారు. 3 కారణాలు. ఒకటి రక్త ప్రసరణ తగ్గడం, రెండోది స్పర్శ లేనందువల్ల వాళ్ళకి దెబ్బ తగిలినా తెలియకుండా ఉండడం, మూడోది అలా దెబ్బ తగిలినప్పుడు లేదా చిన్న వాటి దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ అంటే క్రిములు ప్రవేశించి ఆ ఇన్ఫెక్షన్ అనేది పెద్దగా అవడము జరుగుతూ ఉంటుంది. ఇలా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కాలికి దెబ్బ తగిలి గాయం అయ్యి మానకుండా ఉంటే తప్పకుండా మీరు రెనోవా హాస్పిటల్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ ని సంప్రదించండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాస్కులర్ సర్జన్ మిమ్మల్ని చూసి మీ కాల్ కండిషన్ ఎలా ఉంది అనేది అసెస్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా మీ కాలుకి రక్త ప్రసరణ ఎలా ఉంది, ఈ రక్త ప్రసరణ సరిపోతుందా గాయం మానడానికి అనేది మనం తెలుసుకుంటాం. మనం తిన్న ఆహారం కానీ మనం ఇచ్చే మందులు కానీ అవి పాదానికి అక్కడున్న టిష్యూస్ కి రీచ్ అవ్వాలి అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు ఆ కాలుకి పాదానికి రక్త ప్రసరణ సరిపోక మనం ఇచ్చే మందులు ఆహారము రీచ్ అవ్వక ఆ గాయం మానకుండా ఎక్కువ రోజులు అవుతుంది. ఒక్కోసారి మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత కొన్ని రకాల పరీక్షలు అంటే సిటీ కానీ ఎంఆర్ యాంజియోగ్రామ్ కానీ ఇలాంటివి కూడా మనం అడ్వైజ్ చేసి ఆ రక్త ప్రసరణ ఎంతవరకు ప్రాబ్లంగా ఉంది, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఆ పరీక్షల నుంచి తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఆ రక్త ప్రసరణ పెంచేదానికి మందులు అనేది ఇస్తాము. ఇవి దాదాపు మీరు మిగతా జీవితం అంతా కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందిలో ఓపెన్ గా ఆపరేషన్, బైపాస్ ఆపరేషన్ అనేది చేయాల్సి రావచ్చు. ఎక్కువ మందిలో ఇలా పెద్ద ఆపరేషన్ కాకుండా చిన్న కీ హోల్ ఆపరేషన్ అనేది కూడా చేసి ఆ రక్తనాళం ఏదైతే బంద్ అయిపోయి ఉంటుందో దాంట్లోకి ఒక వైర్ లాంటిది పాస్ చేసి దాని నుంచి బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ వేసి ఆ రక్తనాళంలో మళ్ళీ రక్తం ప్రవహించేటట్టు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన తిన్న ఆహారము, మందులు ఆ పాదానికి రీచ్ అయ్యి ఆ గాయం అనేది తొందరగా మానే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలా షుగర్ వ్యాధి వల్ల కాల్లో గాయనమానాలు, గ్యాంగ్రీన్ ఇలా ఉంటే యాంపుటేషన్ ఇలాగా ఆలోచించకుండా వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ సంప్రదిస్తే మీకు మళ్ళీ ఆ గాయాలు మానేటట్టు యాంపుటేషన్ అనేది అవాయిడ్ చేసే అవకాశాన్ని మీరు చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.